దేశంలో రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదు, హిందువులందరికీ దేవుడే అన్నారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్. అయోధ్యలోనే కాదు, భద్రాచలంలోనే రాముడు ఉన్నాడని గుర్తు చేశారు. అధికారం కోసం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే దానం నాగేందర్ గురించి ప్రస్తావనే వేస్ట్ అంటూ ఎద్దేవా చేశారు. 3 నెలల కాంగ్రెస్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న పద్మారావు గౌడ్తో మా బ్యూరో చీఫ్ రాజు ఫేస్ టు ఫేస్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి తిగుల పద్మారావు గౌడ్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సరే, ఏంటి ఆల్రెడీ మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ కొత్తగా పార్లమెంట్కి పోవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మీ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకుంది? అభ్యర్థులలో ఈసారి మొట్టమొదట అన్ని వర్గాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని మా నాయకుడు ఆలోచన చేశారు. గౌడ సామాజిక వర్గం కాకుంటే బీసీ, గవర్ననే కాదు బీసీ సామాజిక వర్గం కూడా తనని గుర్తింపించాలని చెప్పేసి ఈసారి అంత ఈజీగా క్యాండిడేట్లను ఛాయిస్ చేయలేదు. మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు బాగా ఆశుద్ధి నిర్ణయాలు తీసుకున్నారు. డెఫినెట్గా ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల వినూత్నమైన విజయాలు సాధిస్తాం. అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్ర పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మిమ్మల్ని ప్రజలు పోయిన ఎన్నికల్లో తిరస్కరించారు. ఈ పార్లమెంటుకి ఎందుకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే ఏం చెప్తారు? ఎవరిని? ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు కదా. గతంలో నడిపించిన ప్రభుత్వాన్ని చూస్తారు, ఇప్పటి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు. వాగ్దానాల లోపల ఉండి 100 రోజుల లోపల ఎన్ని చేస్తామని చెప్పారో అవన్నీ కూడా చూశారు. ప్రజలకు క్లారిటీ ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి, ఎట్లా ఉంటాయని చెప్పేసి చేసి ఖచ్చితంగా ఈసారి విజయం మా వైపు ఉంటుంది. సో జాతీయ స్థాయిలో మోడీ చరిష్మా పెరిగింది. దాదాపు 400 సీట్లు ఈసారి ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని బీజేపీ చెప్తా ఉంది. మరోవైపు జోడో యాత్ర, న్యాయయాత్రల పేరుతో రాహుల్ గాంధీ చరిష్మా పెంచుకున్నారు. కాంగ్రెస్ ఈసారి అంటే ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పేసి అంటారు. ఈ 2 కూటమిలకు దూరంగా ఉండి సమాన దూరం పాటిస్తున్నామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు ఎలా అనుకుంటున్నారు? దేవుళ్ళ పేరు చెప్పుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్నికలు పోతారు? ఇప్పుడు పద్మారావు ఉన్నాడు. పద్మారావు రాముని పూజ చేయడా? ఇదివరకైనా పట్టానే ఇది బీజేపీ పార్టీకి, ఇది లేకపోతే వాళ్ళ పేటెంట్ హక్కు? మేమంతా లేమే అందులో. ఈ భారతదేశంలో ముస్లింలే కానీ, హిందువులే కానీ, క్రైస్తవులే, వివిధ రకాల వాళ్ళంతా వారి వారి ప్రాంతాల్లో వారు నమ్ముకునే దేవాలయాన్ని కొలుస్తూ ఉన్నారు కదా. మేము కూడా భద్రాచలంలో మా రాముని గుడి లేదా? ఎన్ని లక్షల మంది వస్తారు శ్రీరామనవమికి? డైలీ ఎన్ని వేల మంది వస్తారు? అది స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఎన్నికలను దృష్టి పెట్టుకొని కాదు, వీళ్ళు ప్రజలను నమ్ముకొని ఎన్నికలలో రాలేదు. ఎప్పుడో ఒక ఇష్యూ, రామ జన్మభూమి, ఆ జన్మభూమి, ఈ జన్మభూమి అని చెప్పేసి ఎన్నికలలో పోయారు. ఇక ఇది బహుశా రామ జన్మభూమి ఇది క్లోజ్ అయితే ఇంకేదైనా జన్మభూమిని చూస్తారేమో, మళ్ళా ఇష్యూ పెడతారేమో. ఆ దేవుళ్ళ పేరు చెప్పి బీజేపీ పార్టీ అధికారాలు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఈసారి మా రాష్ట్రం మటుకు మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం మా వైపు ఉంటుంది. సో మీరు మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా ఇదే సికింద్రాబాద్ నుంచి పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డి కూడా ఇక్కడ ఎంపీగా ఉన్నారు, దేశంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధి పైన ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అభివృద్ధి అంటే మా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలుకుంటే గల్లీ వరకు మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి, చేయబోయేటువంటి అభివృద్ధి ఏముంటుంది? హైదరాబాద్ నగరం నుంచి మేము ఒక 7 ఎమ్మెల్యేస్ ఉన్నాం. అంటే జనరల్గా ఇవన్నీ చేసే ముందు ఓ చోట కూర్చొని మా పార్టీ ప్రెసిడెంట్ ఇవన్నీ చేసినప్పుడు నిన్న కూర్చొని అంటే అందరం ఎమ్మెల్యేలు ఇంత క్లియర్గా చర్చలు జరుపుకున్నాయి కొద్దిగా తక్కువ ఉంటాయి కదా. ఎప్పుడూ ఎవరికో సొంత పనులు ఉంటాయి, ఇంకా అందుబాటులో ఉండదు. చేస్తే విచిత్రం ఏంటంటే ఎవరిని అడిగినా కానీ మా శాసనసభ్యులు ఎన్ని కోట్లు పెట్టిందంటే ఎక్కడి కోట్లైనా అప్పటి పనిలే. ఈ ఎన్నికలకు పోయే ముందు మేమైతే శాంక్షన్స్ పెట్టుకున్నామో ఇప్పటికి అవే నడుస్తున్నాయి కదా, కొత్తగా ఏం చేయలేదు. ఇప్పుడు మా సికింద్రాబాద్ ఏం చేస్తున్నారో చెప్పనేది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చెప్తలేను నేను. మా సికింద్రాబాద్లో డెవలప్మెంట్స్ ఏందో చెప్తానండి, ఏమేమి నిధులు ఉన్నాయి, ఎక్కడ పెట్టినారో చెప్పానండి. మేము డెవలప్ చేసింది మేము ఇలా కూర్చొని చెప్తాం, మీకు అందరు కూడా కొంత దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు సికింద్రాబాద్ RVB ఉండే, మేము పెట్టిన ప్రపోజల్ మేమే కదా, దాని ఫండ్స్ పెట్టింది కూడా మేమే కదా. ఎక్కడ నిధులు? కనీసం ఎంపీల యాడ్స్ మీకు పెట్టినా మాకైతే రాలేదు, కానీ మీకు పెట్టినరా
అంటే ఒక కేంద్ర మంత్రిగా ఉండి, అంటే నా అనుభవం సుదీర్ఘమైన రాజకీయ అనుభవం బట్టి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, ఒక కేంద్ర మంత్రిగా ఉంటే వందలు కాదు కేంద్ర బడ్జెట్ లక్షల కోట్లు కేంద్ర క్యాబినెట్లు ఉంటే అవసరం పడితే తెలంగాణకు 1,00,000 కోట్ల ఫండ్స్ అంటే కూడా సాధించే అవకాశాలు ఉంటాయి. అవి జరగలేదు. మీ అందరు కూడా తెలుసు. బోరింగ్కు టెంకాయ కొట్టుడు, లిఫ్ట్కు టెంకాయ కొట్టుడు, ఇవేం డెవలప్మెంట్స్ మాకు అర్థం కాలేదు. డెవలప్మెంట్స్ అవి? లిఫ్ట్ వేయడం డెవలప్మెంటా? మా ఇంట్లో లేదా లిఫ్ట్? మా ఇంట్లో బోర్వెల్ లేదా? ఒక కేంద్ర మంత్రి బోర్వెల్లా చూపించడానికి ఈ ప్రాజెక్టు అని చెప్పాలి కదా, అటువంటివి చేయలేదు. సో గత ఆయన నాకు ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు బీజేపీలో ఉండొచ్చు, నేను బీఆర్ఎస్లో ఉండొచ్చు, ఏం చేస్తాం. మంచి పరిచయాలు హైదరాబాద్ సిటీలో వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాము. ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఒకరి పైన మాట్లాడటం లేదు. ఇదంతా ఆశింది అంతా నిధులు తేలేకపోయిండు. వాళ్ళ ఇక మేము ఎందుకో చెప్పాలి, కానీ రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎట్లయితే పీరియడ్ దగ్గరికి వస్తుందో ఎంటైర్ సిటీలో దాని పరిణామాలు సో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడింది, భూ అక్రమాలకు పాల్పడింది అనే కారణంతో రాష్ట్రంలో మిమ్మల్ని ఓడగొట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను మద్యం కేసులో అరెస్ట్ చేశారు. కాళేశ్వరం అవినీతి పాల్పడింది, మేడిగడ్డ మొత్తం ఇరగొట్టారు, మొత్తం కూల్చారని చెప్పేసి మీ మీద ప్రచారం చేస్తున్నారు. సో ఇవన్నీ ఎలా చెప్తారు? సందర్భము ఇది కాదు, ఇది కేవలం ఎన్నికలకు సంబంధించిన పీరియడ్. ఇది ఎన్నికల గురించి అదండి, చాలా ఉన్నాయి. ప్రతిపక్షాలు వీటిని కూడా మీకు ప్రచారాలు తీస్తున్నారు కదా. రాబోయే రోజుల్లో మీరంతా చూస్తారు కదా. ఈ సమ్మర్లో రైతులకు వాటర్ ఇవ్వమని చెప్పండి. ఎప్పుడైనా ఒక రెప్పపాటు కాలం కూడా కరెంటు పోయిందా? ఎమ్మెల్యేను నాకే గంట పోతూ ఉన్నది, సప్లైకి వాటర్ లేదు, పొలాలన్నీ వీళ్ళు వాడుతూ ఉన్నాయి. వార్తాపత్రికలన్నీ రాసేది మీరే కదా, మీడియానే కదా, అవునా కదా? నెర్రలు వాడుతున్నాయి. ఇప్పటికే ఈ 3 నెలలు కంప్లీట్ అయిపోయి 4వ నెలలు కూడా ఇంకా కంప్లీట్ 50% కూడా కాలేదు. ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా. సో నిన్నటి వరకు సహచార ఎమ్మెల్యే ఉన్న దానం నాగేందర్ ఇప్పుడు మీ ప్రత్యర్థి, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉండబోతుంది? దానం నాగేందర్ గురించి నేను ఎట్లా చెప్పాలి, ఏందో నాకు అర్థం కావడం లేదు. అప్పట్లో ఆసిఫ్ నగర్ నుంచి టీడీపీ నుంచి ఆయనకు పట్టం కట్టారు. అనూహ్య పరిణామాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఎలక్షన్ ఉంటారు. ఆ ప్రాంత ప్రజలు ఆసిఫ్ నగర్ అంటుంటారు, గెలిపించారు. రాజశేఖర రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇమీడియట్గా అందులోకి జంప్ అయ్యాడు. లాస్ట్గా ఈ కరెక్ట్ ఒక వారం 10 రోజుల కింద ఆయన బీఆర్ఎస్ఏ కదా, ఈ 10 రోజులనే కాంగ్రెస్ దిగానే మళ్ళీ జంప. రేపు ఈ ప్రాంత ప్రజలని ఆయన ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఎక్కడ చేయాలి? ఏ ఆర్గనైజేషన్లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? ఇదంతా ప్రజలు చూస్తూ ఉన్నారు. సో ఫైనల్గా పద్మారావు గౌడ్కి ఓటేయాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎందుకు ఓటేయాలి, మీరేం చెప్పబోతున్నారు వాళ్ళకి? మొట్టమొదట ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా కూడా మేము ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ మాతోటి వీలైనంత వాళ్ళకి వెంబడి ఉండి వాళ్ళకు సహాయ సహకారాలు అందించి ప్రభుత్వ పరంగా సొంతగా కూడా చాలా వాళ్ళకి దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజులలో కూడా ఈ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధి లోపల మా నడవడి అట్లనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి సికింద్రాబాద్లో తమకు ఎందుకు ఓటేయాలంటే నిత్యం ప్రజల్లో ఉండడమే ప్రధాన కారణం. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరా వినీతో కలిసి రాజు, ఐ న్యూస్, హైదరాబాద్.